మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాను. నాకు ఈ సినిమా లేదు, ఆర్టికల్ లేదు, ఇంటర్నెట్ ఒక ఆర్టికల్ రాసే వరకు నాకు ఫార్వర్డ్ చేశారు. ఇట్లా మీ మీద 15 సంవత్సరాలు అయిపోయింది ఫిల్మ్ ఇండస్ట్రీలో కూర్చొని అని చెప్పి. వాళ్ళు చెప్పేదాన్ని నేను ఎప్పుడు టైం కానీ ఎప్పుడు కానీ ఆలోచించలేదు. దానికి కారణం ఎప్పుడు మీరు చూపించే ఈ అభిమానం కానీ ఆదరణ కానీ ఎప్పుడు నేను దాన్ని గౌరవించాను. గుండెలో పదిలంగా దాచుకున్నాను కానీ తలవారికి ఇప్పుడు ఎక్కించుకోలేదు. దానికి కారణం ఒక సినిమా బయటికి రావాలి, ఒక విజయం సాధించాలి అంటే దానికి ఎంతో మంది సమిష్టి కృషి. ఆ కృషి చూసిన తర్వాత ఇది నేను ఒక్కటే వెతుకున్న కిరీటంలో పెట్టుకోవాలంటే చాలా బాగుంది. ఎప్పటికీ గుండెల్లో తీసుకుని కాకపోతే చూపించే ఈ అభిమానాన్ని ఎప్పుడు గుండెలో దాచుకుంటాను. నేను ప్రతిసారి మొదటి సినిమా చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఫస్ట్ నన్ను సినిమాల్లో నటిస్తామని అడిగినప్పుడు అన్నయ్య గారు చిరంజీవి గారు నేను ఒకటి అడిగాను. నన్ను నేను ప్రశ్నించుకున్నాను, నువ్వు చిరంజీవి గారి తమ్ముడైనంత మాత్రాన నేను చూడాలా, నాకు ఎందుకు చూడాలని నేను ప్రశ్నించుకుంటే నాకు సమాధానం దొరకలేదు. ఆ ప్రశ్నకి నేను సమాధానం చెప్పుకోవడానికి కనీసం ఒక 5-6 సంవత్సరాలు తిరిగిన తపన పడ్డాను. ఏమేమో చేశాను కానీ నాకు తృప్తి రాలేదు. పొరపాటున ఏదో ఒక విధం జరిగి ఒక తొలి ప్రేమ అనే ఒక సినిమా వచ్చింది. అది కేవలం ఒక నిజాయితీగా మీ ముందు నిలబడాలి, నిజాయితీగా మీ అమ్మాయిని సంపాదించుకోవాలి, అంతేగాని వారసత్వంగా నాకు ఇది అవసరం లేదు. వారసత్వం మిమ్మల్ని అభిమానం పొందుతాను తప్ప వారసత్వంగా నాకు ఎప్పుడు సంపాదించుకోలేదు. దానికోసం నేను ఎలాంటి కష్టమైన పడ్డానికి సిద్ధం. నాకు చాలా సినిమాలు చేయాలన్నది, ఎంతసేపు మిమ్మల్ని రంజింపు చేయాలంటే ఆనందపరచాలని ఉంటుంది. కాకపోతే పరిమితమైన తెలివితేటలో చాలా చేయాలని చాలా తప్పన చాలా శక్తి ఉంటుంది. కానీ ఒక సినిమా చేయడానికి అనేక కోట్ల పెట్టుబడి, వీటన్నిటి వెనకాల చాలా మంది కృషి కావాలి. అవి లేనప్పుడు ఎంత చేయగలరు?